ఈరోజు మా అమ్మ చేసే స్టైల్‌లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇలా గనక చేశారంటే ముక్కలకి ఉప్పు, కారం ఇవన్నీ చాలా బాగా పడతాయి. ముందుగా ఒక ప్లేట్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పసుపు, కారం, 1 టీ స్పూన్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి ఈ మసాలానంతా మంచిగా పట్టించి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ప్యాన్ మీదకి ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నింటిని హై ఫ్లేమ్లోనే 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారాలు. తర్వాత మసాలా కోసం చిన్న ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ఆవాల్ని యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫిష్ కర్రీ కోసం ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ఆవాలు, కరివేపాకు, నేను ఇక్కడ చిన్న ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. మీకుంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్వే వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం, ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని వాటరు, అలాగే చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకొని కర్రీ మొత్తం కొంచెం తెరలనివ్వాలి. మంచిగా పచ్చివాసన అంతా పోయి తెరలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు, ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని గరిటె పెట్టకుండా ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కర్రీ దగ్గర పడేదాకా ఉంచి దింపేసుకుంటే టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది.